బీరకాయ శనగపప్పు అది వండుతాను. ఆవాలండి, జీలకర్ర, శనగపప్పు అండి, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇగో అండి బీరకాయలు వేస్తున్నాను. ఈ బీరకాయలు నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి. ఇవి కొంచెం పసుపు, కారం చూసుకొని వేసుకోవాలండి. ధనియాల పొడి, ఇదిగో ఇది జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేస్తే కాస్త బాగుంటుంది. నానబెట్టి పెట్టుకున్నటువంటి శనగపప్పు, ఈరోజు సింపుల్గా ఉండే ఈ వంట చూశారు కదా. మిసాన వంటల వారందరికీ నమస్కారం అండి. నేను ఇంకో వంటతో వచ్చాను. అదేంటంటే మామూలుగా మనందరం చేసుకునే వంటే కాబట్టి ఈజీగా ఉంటుందని నేను ఆ వంటని ఎంచుకొని చేస్తున్నాను అన్నమాట. ఏంటంటే శనగపప్పు బీరకాయ. ఆ బీరకాయ శనగపప్పు అందరికీ తెలిసిందే, కానీ ఇది చేసుకొని రొటీన్గా గబగబా చేసుకుంటాం కదా. తొందరగా అయిపోయే వంటలు చేస్తాను, కొంచెం కష్టపడి చేసే వంటలు చేస్తున్నాను కాబట్టి ఇది గబుక్కుని తలుచుకొని ఇంట్లో కాస్త బీరకాయలు ఉన్నాయా లేకపోతే కొంచెం శనగపప్పు ఉందా అనుకొని గబగబా చేసుకునే వంట అన్నమాట. ఈజీగా అందరికీ ఇష్టంగా తినే వంట కాబట్టి ఈ రోజులోని బీరకాయ శనగపప్పు కలిపి వండుతున్నాను. మరి మీరందరూ కూడా ఆ వంటని, అందరికీ వచ్చనుకోండి, నేను చెప్పక్కర్లేదు, కానీ చూసి మీరు కూడా చేసుకొని తిని చక్కటి కామెంట్స్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ అందరికీ చెప్పండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. మరీ 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 మా ఛానల్ మీరు తప్పకుండా చూస్తారని ఆశిస్తూ, పదండి మరి మా మిసాన్ వంటింట్లోకి వెళ్ళిపోదాం. బీరకాయ శనగపప్పు అది వండుతాను, చూడండి. ఒక 2 minutes నూనె వేడెక్కిందంటే మిగతా వేసుకోవచ్చు మనం. ఆవాలండి, జీలకర్ర, శనగపప్పు అండి. కొంచెం చిటపట్లాడాక అప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. అవి చిటపట్లాడుతున్నాయి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కరివేపాకు. ఇది కొంచెం వేగి పచ్చికంపు పోతే ఇది బాగుంటుంది. సింపుల్గా చేసుకునే వంటలు ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకేం కష్టం అనిపించదు వంట చేయడం అనేది. కొంతమంది ఓని జుట్టు పీకేసుకొని మొహం చెమటలు పట్టేసి అలా చేస్తారు, కానీ అవి ఏముండదు, ఆడతా పాడతా చేసేసుకోవచ్చు వంటలు. ఏముంది చెప్పండి ఇందులోను. ఇదివరకు అంటే పుల్లలు వెలిగించాలి, పిడకలు పెట్టాలి, నానా బీభత్సంగా ఉండేది. ఇప్పుడు అవేం లేవు కదా. పుల్లలు పోయాయి, బొగ్గులు పొయ్యిలు పోయాయి, అన్నీ పోయాయి. ఇప్పుడు గ్యాసు, మళ్ళీ గట్టిగా మాట్లాడితే ఎలక్ట్రిక్ కుక్కర్స్. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. నాన్ స్టిక్లు, ఎక్కడ అంటూ పోద్దో అడుగున అనుకొని నాన్ స్టిక్ సామాన్లు అన్నీని. ఇంత సౌకర్యం వచ్చిన తర్వాత ఇంకా వంట ఈజీగానే కదా చేసుకుంటాం మనం. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, చక్కగా చేసుకోవచ్చు. ఇగో అండి బీరకాయలు వేస్తున్నాను. ఈ బీరకాయలు నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి. ఇవి ఓకే. కొంచెం పసుపు, కారం చూసుకొని వేసుకోవాలండి. ఈ కూరలకి కొంచెం వేసినా కూడా ఎక్కువైపోతాయి కారాలు, అందుకని కొంచెం చూసుకొని వేసుకోవాలి. ధనియాల పొడి, ఇదిగో ఇది జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పొడి వేద్దాం. ఈ కూరకి కాస్త గరం మసాలా పొడి వేస్తే కాస్త బాగుంటుంది. ఇప్పుడు ఇదిగో ఇందులో నానబెట్టి పెట్టుకున్నటువంటి శనగపప్పు, ఈ శనగపప్పు వేసేస్తే
ఓకే, శనగపప్పు కూడా వేసేసాము, ఉప్పు వేసాము, కారం వేసాము, శనగపప్పు వేసాము, అన్నీ వేసాం. ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే మగ్గితే తర్వాత మూత పెట్టచ్చు. కాస్త మగ్గనివ్వండి, ఒక 2 మినిట్స్. అదేనండి, సింపుల్గా చూసారా ఎలా చేసేసుకుంటున్నాము వంటలో. అలాగే చేసుకోవాలి, ఏమీ కష్టపడక్కర్లేదు, శ్రమ పడక్కర్లేదు. ఈ రోజుల్లో అసలు కష్టపడక్కర్లేదు, ఏదో ఆడుతూ పాడుతూ అలా 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 చేసేసుకోవచ్చు. అలా అయిపోయి ఇదివరకు రోజులు కాదు కదా, నీ చెమటలు గార్చేసుకొని తుడిచేసుకొని చేయడానికి. హ్యాపీగా చేసుకోవచ్చు ఇంట్లో. మన వంట మనం చేసుకొని మన పిల్లలు మన అందరం తింటే అది మనకెంతో ఆనందంగా ఉంటుంది కదా. ఎప్పుడైనా అకేషనల్గా బయటికి పిల్లలతో వెళ్ళొచ్చు, వెళ్ళి బయట ఎంజాయ్ చేయొచ్చు. కానీ రోజు అలా చేయలేం కదండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అసలు వెళ్ళలేం కదా. వచ్చే జీతాలు మనకి పిల్లల చదువులు కానీ వాటికి కానీ వీటికి కానీ అన్నిటికీ సరిపోయి పరిస్థితిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో రోజు బయటికి వెళ్ళి తినాలంటే తినలేం కదా మనం. అందుకని ఉన్న దాంట్లోనే కాస్త కాస్త చూసుకొని మంచి మంచి వంటలు చేసుకుంటే సంతోషంగా ఉంటుంది కదా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, వంట చేయడానికి విసుక్కోకండి, హ్యాపీగా అందరూ కలిసి చక్కగా కూర్చొని తినండి. ఇదిగోనండి, కాస్త శనగపప్పు కదా ఉడకాలి మరి, అందుకని నీళ్ళు పొయ్యాలి. శనగపప్పు ఉడకడానికి టైం పడుతుంది కదా, కాస్త ఉడికే లోపల మళ్ళీ వస్తా నేను. ఉడకనే ఉండాలి, మూత పెట్టేసాను. ఓకే, ఇదిగోనండి, ఇందులోకి కొంచెం కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరి వేస్తే కొంచెం కమ్మగా ఉంటుంది. ఉంటే వేసుకోండి, వెయ్యాలని కంపల్సరీ ఏం లేదు. ఇక్కడ ఉంది కాబట్టి నేను వేస్తున్నాను అంతే తప్ప వేయండి అని డిమాండ్ చేయటం లేదు నేను మిమ్మల్ని. కొబ్బరి ఉంటే ఇంకొంచెం కమ్మగా ఉంటుంది కూర తినడానికి. అన్నింటిలోకి చపాతీలో వేసుకోవచ్చు, పూరీల్లో నంచుకోవచ్చు, దోశల్లో నంచుకోవచ్చు, అన్నింటిలోనే వేసుకోవచ్చు, అన్నంలోనూ కూడా ఇష్టంగా తినచ్చు. సరేనండి, అందుకని కొబ్బరి ఉంటే వేసుకోండి. ఉంది నా దగ్గర, అందుకని నేను ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట. ఓకే అండి, అది నీరు ఇంకా ఉడకాలి. ఇదిగోనండి, మన కూర అయిపోయింది. ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తున్నాను. కాస్త కొత్తిమీర వేసేసుకుంటే అంతే, కూర ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇది కొంచెం పలచగా ఉంది కదా, కాసేపటికి అది గట్టి పడిపోద్ది. అందువల్ల ఓకే, చూసారు కదా, బీరకాయ శనగపప్పు అంతేనండి. మరి ఈరోజు సింపుల్గా ఉండే వంట చూశారు కదా, మీరు కూడా చేసుకోండి. కాకపోతే హ్యాపీగా అందరూ తిని ఆనందించి మాకు మంచి కామెంట్స్ పెట్టండి. మరి ఈ రోజుకు నేను ఇంకా సెలవు తీసుకుంటాను.